ఎట్టకేలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఓ చిరుత చిక్కింది. కొన్ని నెలలుగా విద్యార్థులు, ప్రొఫెసర్లు యూనివర్సిటీ ప్రాంగణంలో తిరగాలంటేనే భయపడుతున్న పరిస్థితులు. 4 నుంచి 5 చిరుతలు క్యాంపస్లో సంచరిస్తున్నాయని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. చిరుతలను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా ఒక చిరుత బోన్లో చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మిగిలిన చిరుతలను బంధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎస్వీయూ క్యాంపస్లో చిరుతల సంచారంపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఆవరణలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. నిత్యం విద్యార్థులు, ప్రొఫెసర్లు తిరిగే ప్రాంతంలో చిరుతల భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో బయట చదువుకోవాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. ప్రస్తుతం నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ వెనుక భాగంలో ఉన్నాను. ఇక్కడే ఓ చిరుతను నిన్న రాత్రి బోన్లో బంధించడం జరిగింది. సరిగ్గా చిరుతను బంధించే ప్రదేశంలోనే ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ చూస్తే నిత్యం ఇక్కడ విద్యార్థులతో తిరిగే ఈ ప్రాంతంలోనే ఒక చిరుతను నిన్న రాత్రి బంధించడం జరిగింది. ప్రస్తుతం చూస్తే మనం విజువల్లో కుక్కను కూడా చూస్తున్నాం. నిత్యం ఇక్కడ ఏదైతే ఏడి బిల్డింగ్ వెనుకనే ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంటుంది. ఎక్కువ మంది ఇక్కడ సంచరించే ప్రాంతంలోనే చిరుత రావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇక చిరుత బంధించిన ప్రాంతానికి, చిరుత వచ్చిన ప్రాంతానికి మనం వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం కూడా చేద్దాము. సరిగ్గా మనం చూస్తే ఏడి బిల్డింగ్ మనం చూస్తున్న ఈ పరిపాలన భవనం వెనుక భాగంలో అక్కడ మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోను కూడా కనిపిస్తోంది. ఈ బోనులోనే నిన్న చిరుతను బంధించడం జరిగింది. ఇక్కడే చిరుత ఓ దుప్పిని వేటాడటం కోసం వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ సమయంలో దీన్ని ఇక్కడ బంధించడం జరిగింది. అలాగే నిత్యం ఇక్కడే క్యాంటీన్ ఉండడంతో ఇక్కడే ఇతర వ్యర్థ పదార్థాలు ఉండడంతో వాటిని తినేందుకు జింకలు కూడా వస్తుంటాయి. అలాగే కుక్కలు కూడా పెద్ద సంఖ్యలో మనం విజువల్లో కుక్కను కూడా చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో ఇక్కడ తిరుగాడుతూ ఉండడంతో వాటిని వేటాడేందుకు తరచూ ఇక్కడ చిరుతలు రావడం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 చిరుతలు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీంతో 3 ప్రదేశాల్లో అటవీ సిబ్బంది ఈ విధంగా చిరుతలను బంధించేందుకు ప్రత్యేక బోను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాత్రి చిక్కిన చిరుతను తల్లి చిరుతగా భావిస్తున్నారు. దీనికి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నట్లుగా కూడా అటవీ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే రాత్రి పూట బంధించిన ఏదైతే చిరుత ఉందో ఇదే బోను మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మొన్న పాత ముద్రలు గుర్తించడం, దీనికి తోడు 3 రోజుల పాటు సెలవులు కూడా రావడంతో జనసంచారం తగ్గడంతో ఏకంగా ఏడి బిల్డింగ్ పరిసరాల్లోకి చిరుత రావడం జరిగింది. ఇక్కడ ఒక దుప్పిని ముందు రోజు వేటాడి పాడేయడంతో ఆ దుప్పి కోసం మరుసటి రోజు మళ్ళీ చిరుత వస్తుందని అనుమానించిన అటవీశాఖ సిబ్బంది ప్రత్యేకంగా ఈ బోన్ని ఏర్పాటు చేశారు. వారు ఊహించిన విధంగానే మరుసటి రోజు అంటే ఈరోజు తెల్లవారుజామునే చిరుత ఇక్కడికి రావటం, ఆ దుప్పి కోసం మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ఎరను చూడటం, ఈ బోన్లో ఏర్పాటు చేసిన కుక్కను ఎరగా ఉంచడం జరిగింది. ఆ ఎరను చూసి దాన్ని వేటాడటానికి బోన్లోకి ప్రవేశించడం, దీంతో చిరుత బంధించడం కూడా జరిగింది. ప్రస్తుతం చూస్తే ఈ విధంగా ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. చిరుతను బంధించిన బోన్ ఏ విధంగా ఉందని, దీనికి 2 ర్యాకులు ఉంటాయి. దానికి సంబంధించి చిరుత లోపలికి ప్రవేశించగానే దాని యొక్క పాదాలు తాగ్గానే పైన ఈ డోరు క్లోజ్ అయిపోతుంది. దీంతో చిరుతను బంధించడం జరుగుతుంది. చిరుత బంధించిన సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరి మరో ట్రాలీ బోనులో చిరుతను తీసుకువెళ్ళి దాన్ని దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రదేశంలో వదిలివేయడం జరిగింది. అయితే ఒక చిరుతను బంధించినప్పటికీ కూడా ఇంకా 3-4 చిరుతలు ఇక్కడే ఉన్నట్లుగా అటవీ సిబ్బంది కూడా భావిస్తున్నారు. చిరుత పాద ముద్రల ఆధారంగా అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయన్న సమాచారాన్ని ముందుగానే అటవీ సిబ్బంది సేకరించడం జరిగింది. దీంతో ఆయా ప్రదేశాల్లో ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే యూనివర్సిటీ ప్రాంగణంలో మాత్రం చిరుతలు ఉన్నాయి జాగ్రత్త అంటూ కూడా గత 5-6 నెలలుగా ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఉండడం కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిరుత తిరుగాడిన ఈ ప్రదేశంలో దాని పాదముద్రలు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ పాదముద్రల ఆధారంగానే ఇక్కడ ప్రత్యేకంగా బోను ఏర్పాటు చేసి ఆ చిరుతను బంధించడం కూడా జరిగింది. ఇక్కడ ఈ పరిసరాల్లో చిరుత సంబంధించి సమాచారాన్ని కూడా గుర్తించడం, అలాగే ప్రత్యేకంగా ఎక్కడైతే చిరుతలు తిరుగాడుతున్న ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను కూడా
ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చిరుతను బంధించడంతో కొంతవరకు ఇక్కడ ఉన్న యూనివర్సిటీ సిబ్బంది కానీ విద్యార్థులు కానీ కొంతవరకు ఉపశమనం కలిగిందని చెప్పచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా సంచరిస్తున్న అన్ని చిరుతలను బంధించిన తర్వాతే పూర్తి స్థాయిలో విద్యార్థులు ధైర్యంగా తిరగగలిగే అవకాశం ఉంటుంది. ఇక చిరుతలు ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణం చూస్తే ఇక్కడ పక్కనే శేషాచల అటవీ ప్రాంతం, దట్టమైన ఈ అటవీ ప్రదేశానికి ఆనుకునే ఎస్వి యూనివర్సిటీ కానీ, అలాగే ఇక్కడే ఉన్న వేదిక యూనివర్సిటీ కానీ, వెటర్నరీ యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఉండడంతో తరచూ ఈ అటవీ పరిసరాల నుంచి ఇక్కడ ఉన్న కుక్కల కోసం కానీ ఇక్కడ తిరుగాడే జింకల కోసం కానీ తరచూ చిరుతలు వస్తున్నట్లుగా కూడా గుర్తించారు. గతంలోనూ వెటర్నరీ యూనివర్సిటీలో 1-2 సార్లు చిరుతను బోన్లో బంధించడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలోనే జూ పార్క్ పక్కనే ఉన్న రోడ్డు, అంటే వేదిక యూనివర్సిటీకి అటు జూ పార్క్ మధ్య ఉన్న రోడ్డులో ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తులపైన కూడా చిరుత దాడి చేసిన ఘటన కూడా మనం చూడటం కూడా జరిగింది. దీంతో చిరుతల పైన ప్రత్యేక ఫోకస్ చేసిన అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎట్టకేలకు ఒక్క చిరుత చిక్కినప్పటికీ మిగతా చిరుతలను కూడా బంధిస్తే పూర్తిగా ఇక్కడ నుంచి దూరంగా అటవీ ప్రదేశంలో వదిలితే కొంతవరకు ఉపశమనం ఉంటుందని చెప్పచ్చు. మరి ఆ దిశగా టీటీడీ కానీ, అటు ఏదైతే అలిపిరి ప్రాంతంలో టీటీడీ అటవీ సిబ్బంది కానీ, ఇటు ఏపీ అటవీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇది ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో చిరుతను బంధించిన సందర్భంగా ఇక్కడున్న